తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రియ. న్యూస్ ట్వైలైట్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతలో చిరుత హల్చల్, బిక్కుబిక్కుమంటూ ప్రజలు. అభివృద్ధి పనుల పరిశీలన, గడువుపై సమీక్ష. లేడీ పోలీస్ చొరవ, నాన్నతో ఇక ఉండదు గొడవ. తెలంగాణ క్రీడాకారులంటే అలుసా, ఎంపికపై కినుక, టైటిల్ వాలీబాల్ క్రీడాకారుల ధర్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువగా ఉంది. పంప నుంచి దానం వరకు భారీ క్యూలైన్ ఏర్పడింది. స్వామి సర్వదర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి ట్రస్ట్ 20,000 టికెట్లు అందజేసింది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అయ్యప్పల శరణోఘోషణతో శబరిగిరిలు మారుమోగుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు, పలు కేసుల్లో నిందితుడైన తురకా కిషోర్ను మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు బోండా ఉమా, బుద్దా వెంకన్నలు పల్నాడులో పర్యటించారు. వారు ప్రయాణిస్తున్న కారుపై తురకా కిషోర్ దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేతలతో పాటు ఆ కారులో ఉన్న న్యాయవాది సైతం తీవ్రంగా గాయపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కిషన్ రవికిరణ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తార్నాక డివిజన్లోని మల్టీపర్పస్ హాల్ పనులతో పాటు తార్నాక ఎక్స్ రోడ్ పనులను పరిశీలించారు. మల్టీపర్పస్ హాల్ పనుల నాణ్యత మరియు పూర్తి చేసే గడువుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కూడా తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. తార్నాక ఎక్స్ రోడ్ పనులు ఎవరికి ఇబ్బంది కలగకుండా నాణ్యతగా సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఇండిగో వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు 2047 విజన్ సిద్ధం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. డ్వాక్రా బజారును ఎమ్మెల్యే గోండు శంకర్ ప్రారంభించారు. కుటుంబాలను రక్షించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని తలచి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. లక్షలాది రూపాయల రుణం పొంది మహిళలు కుటుంబాలను ఆర్థిక బలోపేతం చేస్తున్నారని వివరించారు. 2047 విజనరీ డాక్యుమెంటరీని ప్రారంభించాలని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే చంద్రబాబు ముందుకు సాగుతున్నారని వివరించారు. భవిష్యత్తులో శ్రీకాకుళం నియోజకవర్గంలో 100 కోట్ల డ్వాక్రా మహిళలను రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా డ్వాక్రా బజార్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళా స్వయం సేవా బృందాలు తయారు చేసిన వస్తువులను ఈ డ్వాక్రా బజార్లో విక్రయిస్తారని చెప్పారు. అలానే రైతులు, చేతి వృత్తిదారులు, పొందూరు చేనేత కార్మికులు వస్తువులను నేరుగా ఈ డ్వాక్రా బజార్లో అమ్మకాలు చేపడుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున డ్వాక్రా బజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది. ఈ డ్వాక్రా బజార్ అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది. ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీను, అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలు తనంతట తాను ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది. అది ఇంతెంత ఈ రోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం 92,000 మందిని టార్గెట్ గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి, రుణాలు ఇచ్చి, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ రూరల్ మండలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత 75 సంవత్సరాలుగా దేశంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి రైతు రుణమాఫీతో పాటు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్, రైతు భరోసా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అంటున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డితో పాటు మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఏర్పాటు అయిన తర్వాత రైతు భరోసా విషయంలో నిన్న క్యాబినెట్ నిర్ణయం తర్వాత స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఆ విషయాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో కూడా సంబరాలు జరుపుకున్నటువంటి సంఘటన అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహబూబ్నగర్ రూరల్ మండలంలో గ్రంథాలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఇక్కడ సంబరాలు అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, మాట్లాడు. అసలు ఈ సంబరాలు దేని గురించి జరుపుకుంటున్నారు? ఈరోజు రేపు 26 తారీఖు నాడు రైతు ఖాతాలో రైతు భరోసా ప్లస్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు రేపు 26 నాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు మరి అలాగే మంత్రిమండలి నిర్ణయించి రేపు 26 నాడు రైతు ఖాతాలోకి డబ్బులు వస్తున్నందుకు రైతులకు బాసటగా రైతులకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే మొదట్లో మీరు మేనిఫెస్టో విధంగా కేవలం ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ప్రతి ఎకరాకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మళ్ళీ 12,000కు కుదించారు. మొదటనేమో సంక్రాంతి పండుగకే ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ జనవరి 26కు కుదరదు. దీనిపైన మొత్తం ప్రతిపక్షాలని కూడా విమర్శలు చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ విమర్శలు చేసేటోళ్లకు నేను సూటి ఒకటే మీ ద్వారా తెలుపుతున్నాను. మేము 6 గ్యారంటీలో భాగంగా చెప్పడం ప్రకారం ప్రతి ఒక్కటి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్ని చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఇంకోటి ముఖ్యంగా వాళ్ళు సర్వనాశనం చేసిపోయిన రాష్ట్రాన్ని 10 ఏళ్ళకి వెళ్ళి సర్వనాశనం చేసిపోయిన రాష్ట్రాన్ని ఇంకా 5 ఏళ్ళు ఉంది అప్పుడే అయిపోయి అని చెప్పి అనుకుంటారు. కానీ ఏదో చిన్న పొరపాటు కూడా తప్పులు చేయొచ్చు. ఏదైనా కొంచెము చెప్పిన మాట ప్రకారం ఇలా కాకుండా రేపు కావచ్చు. భగవంతుడు అటువంటి వాడు శ్రీరామచంద్రుడే వాలి సుగ్రీవులకు సాటుకొని చంపించి ఒక అవినీతిని నిర్మూలించాలంటే కేసీఆర్ని గద్దె దింపాలంటే ఎన్నో హామీలు ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు భారమని కూడా ప్రతి ఓటర్కు తెలుసు, కార్యకర్తకు తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. ఎంతో భారం ఈరోజు మేము చెప్పిన హామీలు. కాకపోతే ఖచ్చితంగా నెరవేరుస్తాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే మేము కూడా మీరు చూస్తున్నారు కదా, మా ఎమ్మెల్యే గారు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యాభివృద్ధి కొరకు. దానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు కూడా చందలు ఇవ్వడానికి కూడా రెడీ అయినాం. దాంట్లో భాగంగా నేను 50,000 కూడా ఇవ్వడం జరిగింది. నా 50,000 ఇచ్చే కెపాసిటీ లేకుండా గవర్నమెంట్కి సపోర్ట్గా మేము అందరం ఉంటాము. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. రేపు రైతు భరోసా కూడా 15,000 బదులు 12,000 అనేది కాదు, 15,000 చేస్తాము. ఇంకా రైతుకి ఏం లోటు ఉన్నా కూడా దాన్ని చక్కదిద్దడానికే మంచి మంత్రిమండలి ఉంది మాకు. ఒక ముఖ్యమంత్రి మంచిగా ఉన్నారు, అనుభవం ఉన్న బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మాకు ఏఐసిసికి వెళ్ళి మంచి అండదండలు ఉన్నాయి. ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు కూడా మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, మంచి సజెషన్స్ ఇస్తాడు గవర్నమెంట్ కానీ మాకు కానీ ప్రజలకు మా కార్యకర్తలని ఎనీ టైం అలర్ట్ చేస్తుంటాడు. దీంట్లో ఎలాంటి డోకా లేదు. కొన్ని పొరపాట్లు ఈ రోజు అని చెప్పినా రేపు కూడా జరగవచ్చు. దీనికి ఏమి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చిన్న ఇష్యూని తీసుకొని 1 ఇయర్ కూడా కలదు అయిపోయాయని చెప్పి నెలకెళ్ళి స్టార్ట్ చేసినారు వాళ్ళు. మాకు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, ఇంతకన్నా అద్భుతంగా చేసి చూపిస్తాం. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి ఇప్పుడు రైతులు ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుందా? అప్లికేషన్స్ ఎందుకొరకు చెప్పిండ్రంటే లేఅవుట్లకు వస్తున్నాయి, గుట్టల పోంటి పురంబోకు ల్యాండ్స్ ఏమేమో కొన్ని అవకతవకలు జరిగినాయి, చాలా విపరీతంగా జరిగినాయి ధరణి వచ్చిన తర్వాత. అవన్నీ బయట పడతాయి అప్లికేషన్స్ అంటే. కానీ ఏదో పెద్ద ఇది ఖచ్చితమైన చర్య ఏం కాదు. ఇది రైతు భరోసా ఎవరికైతే వాళ్ళు ఇచ్చిన ఎన్ని ఎకరాలకు వేయాలనుకో అన్ని ఎకరాలకు వేస్తారు. అప్లికేషన్స్ పెట్టుకుంటే వీళ్ళది వెరిఫై చేస్తారు అన్నట్లు. అగ్రికల్చర్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వెరిఫై చేసి ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళని తొలగించడానికి ఇది అవకాశం. రైతు భరోసా కేవలం స్థానిక సంస్థల కోసమే ప్రకటించిండ్రు. అయితే ఈ ప్రకటన లోపల ఏది కూడా వాస్తవం లేదని బీఆర్ఎస్ అంటుంది. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళకి ఇంకేం పని ఉంది? వాళ్ళు కంపల్సరీ ఏదో ఒకటి చూపించాలి. వాళ్ళు ముందరుకోవాలంటే వాళ్ళకో ప్రోగ్రాం కావాలి. మేము ఏదైతే స్థానిక సంస్థల కొరకు అన్నారో ఇది మేము సంవత్సరం కింద ఇస్తాన్నది ఇంతకుముందే చెప్పిన నేను. చాలా కొన్ని అవకతవకలు ఉంటాయి గవర్నమెంట్ అన్నాక, కొన్ని ప్రాబ్లాలు అయినవి. దాన్ని సరిచేయడానికే లేట్ అయింది. కానీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లతో ఇప్పుడే అయిపోదు. 4 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మేమే గెలుస్తాము. ఎంత మంచిగా అభివృద్ధి చేస్తారో చూడమనండి వాళ్ళని. చివరిగా రైతులకు ఏం చెప్పబోతున్నారు?
చివరిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రైతులు ఎట్లయితే ఓట్లు వేసినరో ఆ రైతులకు మేము ఎన్నంటూ ఉంటాము, అండదండగా ఉంటాం. జర్రా కరెంటు పోతే అయిపోయాడు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని అంటారు. ఎప్పుడు కరెంటు పోయింది చెప్పి మనం పుట్టినప్పటికి వెళ్ళి పోతుంటుంది వస్తుంటుంది. 24 గంటల కరెంట్ అన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తారు, ఎంత అవసరం అది ఇస్తారు. ఇది అంశం కాకుండా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి విమర్శించడానికే చూస్తారు కానీ ఒరిజినల్ రైతుకు, కష్టపడే రైతుకు వాళ్ళకేం తెలియదు. వాళ్ళ వాయిస్లకే లేదు వస్తలేదు ఇవన్నీ. వాళ్ళ కష్టం చూస్తున్నారు. వాళ్ళు మొన్న ఎంత ఆనందపడుతున్నారు తెలుసా? బోనస్ పడ్డాక బోనస్ ఎంత ఇంపార్టెంట్ కింద తీసుకుంటారు. మద్దతు ధర కాక బోనస్ వస్తే చల్లగుండని అబ్బా రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. ఇది ఇంకా రేపు వచ్చే పంట మళ్ళా పంటలు అర్థమవుతాయి రైతులకు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మేము వెన్నంటి ఉంటాము, వాళ్ళని కాపాడుకుంటాం మేము. ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి చూసినట్టయితే ఏదైనప్పటికీ కూడా రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది. రైతులకు ఏది ఉన్నా కూడా, రైతులకు ఏది చేయాలన్నా కూడా కేవలం 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భారత రాజ్యాంగం వచ్చేసి 75 సంవత్సరాలు కావడంతో జనవరి 26వ తేదీన రైతు భరోసాను తెలంగాణ ప్రజలకైతే ఇవ్వబోతున్నామని వారు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు కాలనీ వాసులతో ముఖాముఖి మాట్లాడి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకుని అక్కడే ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. తదుపరి నాగులప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో ఏకసభ్య కమిషన్ చైర్మన్కు ఆ గ్రామ ఎస్సీ యువకులు ఎస్సీ కులాల వర్గీకరణను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వినతి పత్రం అందజేశారు. పూర్తి వ్యతిరేకం ఎస్సీ వర్గీకరణ పూర్తి వ్యతిరేకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పూర్తి వ్యతిరేకం, పూర్తి వ్యతిరేకం ఎస్సీ వర్గీకరణ పూర్తి వ్యతిరేకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ నెల్లూరులో నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డితో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. R&B అతిథి గృహంలో మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ భారతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరు వచ్చిన ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా రామనారాయణ రెడ్డి పనిచేశారు. ఆ ప్రత్యేక అనుబంధంతో గౌరవంగా, సూచకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి రావడం, వారిని గౌరవ సూచకంగా కలవాలని ఈరోజు R&B గెస్ట్ హౌస్కి వచ్చి వారిని కలవడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో నేను వారికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాను. కాబట్టి ఈరోజు బాధ్యతగా ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారు ఏ పదవిలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అనే దాంతో సంబంధం లేకుండా గౌరవ సూచకంగా వారిని కలవడం అనేది నా బాధ్యతగా నేను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కన్నపల్లి రోడ్డులో చిరుత సంచరిస్తోంది. తెల్లవారుజామున రాజన్న అనే రైతు వ్యవసాయ పొలంలో 2 ఆవుదూడలపై చిరుత దాడి చేసింది. దాడిలో 2 ఆవుదూడలు మృతి చెందాయి. చిరుత సంచారంతో పట్టణవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు పలుమార్లు రైతులు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చిరుతల దాడుల నుంచి తమ ప్రాణాలను రక్షించాలని అటవీశాఖ అధికారులను రైతులు, స్థానికులు కోరారు. చేసుకుంటున్నాము. కన్నేపల్లి రోడ్డు ఇది. ఇక్కడ అర్ధరాత్రి వేళ ఒక చిరుత వచ్చి 2 దూడలను తినవేయడం జరిగింది.
మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. వాటిలోనూ మాకు చిరుత దాడి ఎక్కువైపోయింది. మాకు అడవి శాఖ వాళ్ళకి సహకరించినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందువల్ల మాకు నష్టపరిహారము ఎట్లు చేయాలని కోరుతున్నాము. కన్యాపల్లి రోడ్డు, కావిలి తోట, ఇక్కడ లోకలే సార్. సార్ మా కళ్యాణ దుర్గం, కావలి తోట, గుంటకారు కాలనీలో సార్. ఇక్కడ ఊరికి దగ్గరలోనే ఒక తోట ఉంది. మేము ఇంతకుముందే తోట చేసుకుంటున్నాము. కన్నేపల్లి రోడ్డు ఇది. ఇక్కడ అర్ధరాత్రి వేళ ఒక చిరుత వచ్చి 2 దూడలను తినేయడం జరిగింది. మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. వాటిలోనూ మాకు చిరుత దాడి ఎక్కువైపోయింది. మాకు అడవి శాఖ వాళ్ళకి సహకరించినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందువల్ల మాకు నష్టపరిహారము ఎట్లు చేయాలని కోరుతున్నాము. కన్యాపల్లి రోడ్డు, కావిలి తోట, ఇక్కడ లోకలే సార్. సార్ మా కళ్యాణ దుర్గం, కావలి తోట, గుంటకారు కాలనీలో సార్. ఇక్కడ ఊరికి దగ్గరలోనే ఒక తోట ఉంది. మేము ఇంతకుముందే తోట చేసుకుంటున్నాము. కన్నేపల్లి రోడ్డు ఇది. ఇక్కడ అర్ధరాత్రి వేళ ఒక చిరుత వచ్చి 2 దూడలను తినేయడం జరిగింది. మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. వాటిలోనూ మాకు చిరుత దాడి ఎక్కువైపోయింది. మాకు అడవి శాఖ వాళ్ళకి సహకరించినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందువల్ల మాకు నష్టపరిహారము ఎట్లు చేయాలని కోరుతున్నాము. కన్యాపల్లి రోడ్డు, కావిలి తోట, ఇక్కడ లోకలే సార్. సార్ మా కళ్యాణ దుర్గం, కావలి తోట. రాజమహేంద్రవరం గౌరవ సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం రాజీ మార్గ పథకం సంఘం గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత 6 జనవరి 2025 నుండి 10 జనవరి 2025 వరకు 5 రోజుల పాటు మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమం ప్రారంభమైనది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, త్వరితగిన ప్రయోజనం సమకూరుతుందని, ఖర్చులు లేకుండా సమయస్ఫూర్తి కేసులు పరిష్కరించవచ్చని తెలిపారు. Any one of you have any doubt that this much of 5 days training is required on mediation, please remove that doubt now itself, at this point of time itself, because it gives me Chairman Permanent McCullough and Secretary District Legal Services Society also. It gives me an immense pleasure to participate in this professional orientation inauguration training program. Firstly, I'd like to welcome Ms. Anuja Saxena and Ms. Naina Khare, who have come all the way from Delhi and Madhya Pradesh. And I also welcome all the participant officers to the 40 hours training on mediation. This training program helps us in a journey of learning, growth and transformation. Mediation at its core is more than just a process of resolving disputes. It's a vehicle for promoting empathy, dialogue and reconciliation. It embodies the belief that even హైదరాబాద్ ఉప్పల్ రాచకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఒక వింత ఘటన జరిగింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, కౌన్సిలింగ్, చలాన్లు వేస్తారు. కానీ ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ వ్యక్తికి బుద్ధి చెప్పేలా చేశారు. తాగొచ్చిన తండ్రిని ఉద్దేశించి కొడుకుతో, నానా నాకు నువ్వు కావాలి, నువ్వు మరోసారి తాగి బండి నడపవని ప్రామిస్ చేయి అని తండ్రి మనసు కదిలించేలా ఆమె ప్రమాణం చేయించారు. ఈ వీడియో చూసిన పలువురు ఆమెను గ్రేట్ అంటూ కీర్తిస్తున్నారు. ప్లీజ్ నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, అటుపండు హ్యాపీ హ్యాపీ, అటుపండు హ్యాపీ హ్యాపీ, వచ్చుడు హ్యాపీ హ్యాపీ. ఓకే OUJAC TSJAC నూతన క్యాలెండర్ను OUJAC చైర్మన్
కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం హాజరై క్యాలెండర్ను విడుదల చేశారు. కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ, టీఎస్జేఏసీ క్యాలెండర్ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉందన్నారు. ఓయూ విద్యార్థులు 2025న తమ గమ్యస్థానం చేరుకొని తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,000 ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అండ్ టీఎస్జేఏసీ క్యాలెండర్ను మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ చేసినట్టుగానే ఈ ఇయర్ కొంచెము అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మానియా సిటీ డిపార్ట్మెంట్లు యాడ్ అయ్యేటట్టుగా ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా సిటీ వచ్చిన విద్యార్థులకు మన ఓయూ చేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఏదైతే ఉస్మానియా సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో, ఉస్మానియా సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో, దానికి లక్ష్యము ఈ 2025లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓయూ చేసి పూర్తి సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పాలాభిషేకం నిర్వహించారు. రైతు భరోసా కార్యక్రమం ఈ నెలలోనే అమలు చేయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో ఆ అప్పులకు వడ్డీ కట్టుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాళ్లకు, బోళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా సాగు చేస్తున్నటువంటి భూములకు కష్టపడి పండించే రైతన్నకు న్యాయం జరగాలి, రైతన్నకు భరోసా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 12,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి ఈరోజు పాలాభివందనాలు తెలుసుకుంటూ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక హృదయాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రాళ్లకు, బోళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా సాగు చేస్తున్నటువంటి భూములకు కష్టపడి పండించే రైతన్నకు న్యాయం జరగాలి, రైతన్నకు భరోసా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 12,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి ఈరోజు పాలాభివందనాలు తెలుసుకుంటూ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక హృదయాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రాళ్లకు, బోళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా సాగు చేస్తున్నటువంటి భూములకు కష్టపడి పండించే రైతన్నకు న్యాయం జరగాలి, రైతన్నకు భరోసా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 12,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని అనసూయనగర్ గ్రామానికి వెంకట శేషయ్య, వరలక్ష్మి అనే భార్యాభర్తలు మృతి చెందారు. వీరికి 3 సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో 3 పిల్లలు అనాథలయ్యారు. వెంకట శేషయ్య, వరలక్ష్మి నిరుపేద కుటుంబం. బయట ప్రాంతాల నుండి కూరగాయలు తీసుకువచ్చి ఊరూరా ఆటోలో తిరిగి అమ్ముకొని జీవనం సాగించేవారు. ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబం పోషణ జరుపుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో 3 పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. చిన్న వయసులో పిల్లలకు తల్లిదండ్రులు దూరం అవ్వడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందరం ఇక్కడ అనసూయనగర్ గ్రామంలో అందరం పల్లిక బీసీ కులానికి చెందినవారు. అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తుంటాము.
ఉదయం నుంచి నిద్రలేసి పొలాల్లో పని చేసుకోవటం, జీవనం కల్పించుకోవటం ఇట్లా సాగుతూ ఉంది. కానీ వెంకటశేషయ్య, వెంకట వరలక్ష్మి ఇద్దరు కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యాపారం సొంతగా ఒక ఆటో తీసుకొని వ్యాపారం చేసుకుంటూ పొలాల్లో పండిన కూరగాయలు తీసుకెళ్ళి పక్క పల్లెలకు అమ్ముకుంటూ ఆ జీవనం కల్పించుకుంటూ పిల్లల్ని పోషిస్తూ ఉన్నారు. వీళ్ళకి నెల్లూరు పెంచిలియ వెంకట సుబ్బమ్మకి ఒకడే కుమారుడు, ఒక కుమార్తెకి పెళ్ళి అయిపోయింది. ఒకడు కొడుకు, కొడుక్కి 3 పిల్లలు. ఈరోజు ఉదయం రోజు క్రమంలాగానే ఈరోజు ఉదయం వ్యాపారం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ట్రైలర్ను నిజామాబాద్లో లాంచ్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిర్మాత దిల్ రాజు నిజామాబాద్లో అభిమానులు, ప్రజలు, నాయకుల మధ్య ఘనంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిర్మాత దిల్ రాజు ప్రజెంటేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాని నిజామాబాద్ లో దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ షో ఏర్పాటు చేయడానికి అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి నటీనటులు కూడా వెంకటేష్ తో పాటు నిర్మాతలు, తర్వాత సాంకేతిక నిపుణులు సైతం ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో మొత్తానికి ఏర్పాట్లని ఘనంగా ఏర్పాటు చేసే విధంగా అన్ని అయితే ఏర్పాట్లు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. బందోబస్తుతో సహా కూడా పోలీసుల బందోబస్తు నడమ కూడా ఏర్పాటు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కూడా ఇది సినిమాకి సంబంధించి అయితే కొద్దిగా ఇష్యూ, పుష్పకు సంబంధించి ఇష్యూ ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు, బందోబస్తు సైతం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ట్రైలర్ కూడా ఈరోజు గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నారు నిజామాబాద్లో. ఎందుకంటే దిల్ రాజుకు సంబంధించినటువంటి నేటివ్ ప్లేస్ నిజామాబాద్ కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా 6 గంటలకైతే ప్రత్యేకంగా ఈ షోను ప్రారంభిస్తారు. ఈ ఏర్పాట్లు ట్రైలర్ అయితే ప్రారంభిస్తారు. దీనికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇక్కడ సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో ఫ్యామిలీస్ స్టార్ కాబట్టి వెంకటేష్ దీనికి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో కూడా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తారని ప్రేక్షకులతో పాటు చాలామంది అభిమానులు సైతం వచ్చే అవకాశం ఉంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇది మొత్తం పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీకి సంబంధించినటువంటి నా హీరోగా చెప్పుకోవచ్చు. ప్రజాదరణ ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మంచి సినిమాలు తీశారు. F2 అంటే కామెడీ సినిమాలు లాంటివి కూడా ఉంటాయి. ఈ సంక్రాంతికి అయితే పెద్ద మొత్తంలో ఫ్యామిలీకి సంబంధించిన ఒక పండుగ వాతావరణం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. ఈ నెల 7 నుంచి 13 వరకు రాజస్థాన్లో జరగనున్న జాతీయ వాలీబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులను ఎంపిక చేయకపోవడంతో వాలీబాల్ సీనియర్ క్రీడాకారులకు అన్యాయం జరిగిందని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్బాగ్లోని స్పోర్ట్స్ అథారిటీలో వాలీబాల్ క్రీడాకారులు చేసిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ నుండి క్రీడాకారులను ఎంపిక చేయడం లేదని అన్నారు. ఈ పోటీలకు ఇతర రాష్ట్రాల రైల్వే ఉద్యోగులను తెలంగాణ నుంచి ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ ఏమో రాష్ట్రానిది, ఆడేది మాత్రం ఇతర రాష్ట్రాల ఉద్యోగులని మండిపడ్డారు. వచ్చే సంవత్సరమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర క్రీడాకారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాకారులకు జరిగే అన్యాయాన్ని గత కొద్ది రోజుల నుంచి మన వాలీబాల్ సీనియర్ నేషనల్ సెలెక్షన్స్ జరగడం జరిగింది. దానిలో వాళ్ళు బయట నుంచి వచ్చి బయట విద్యార్థులనే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి తెలంగాణ స్టేటు విద్యార్థులను పక్కకు పెట్టి రైల్వేలో పనిచేసినటువంటి జాబర్లను, రైల్వేలో పనిచేసినటువంటి వేరే స్టేట్ వాళ్ళను ఈ సెలెక్షన్స్ చేసి వాళ్ళను టీంలో పంపే విధంగా ఈ శాట్స్ నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ శాట్స్ ఏదైతే తెలంగాణ కోసం ఏర్పడిందో అలా పనిచేయకుండా వేరే వాళ్ళ కోసం పనిచేసే విధంగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం SSF తరఫున. అదేవిధంగా మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే తెలంగాణలో పల్లెటూరు నుంచి పట్టణం వరకు తెలంగాణలో క్రీడాకారులను అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ప్రజాపాలనలో ఇలాంటి జరుగుతున్న సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి పుల్లబెట్టి ఇలా వాళ్ళ చేస్తున్న పనిని
ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.